లాస్ట్ సెషన్‌లో మనం అబ్జర్వేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం. అబ్జర్వేషన్ ఎలా చూడాలి? ఎలా పెంపొందించుకోవాలి? దానికి ఒక రైటింగ్ ఎబిలిటీస్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎలా ఉపయోగపడుతుందనేది తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ సెషన్‌లో నేను రోల్ ప్లే గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రోల్ ప్లే అంటే ఏమిటి? ఆ రోల్ ప్లే వల్ల రైటింగ్ స్కిల్స్‌కి ఎట్లా ఉపయోగపడుతుంది? ఎలా బెనిఫిట్ చేసుకోవచ్చు దాన్ని? అనేది ఈ సెషన్‌లో మాట్లాడతాను. రోల్ ప్లేనే రోల్ ప్లేని మనం తెలుగులో పాత్ర పోషణ అంటున్నాం. మన పాత్ర మనం పోషిస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో ఇతరుల పాత్రను కూడా పోషిస్తూ ఉండే ఇవి కూడా ఉంటూ ఉంటాయి. అంటే ఒకవేళ ఎవరన్నా ఇమిటేట్ చేస్తున్నాం అనుకోండి, మిమిక్రీ చేస్తున్నాము, వెంట్రిలాక్విజం చేస్తున్నాము. డిఫరెంట్ రోల్స్‌ని మనము నటులు కూడా పోషిస్తూ ఉంటారు. వీటన్నిటిని పాత్ర పోషణ అనుకోవచ్చు. దైనందిన జీవితంలో మనకి తెలియకుండానే, గమనించకుండానే రకరకాల పాత్రల్లో మనము సైమల్టేనియస్‌గా వెళ్తూ ఉంటాం. నేనిప్పుడు ఒక పాత్రలో ఉన్నా. అదేమిటంటే ఒక టీచర్ పాత్రలో ఉన్నాను. నేను ఒక కమ్యూనికేటర్ పాత్రలో ఉన్నాను. కమ్యూనికేటర్ పాత్ర ఒక్కటే కాదు. ఒకవేళ మీరేదైనా మాట్లాడుతుంటే శ్రోత పాత్రలోకి వచ్చేస్తాను. అప్పుడు మీరు కమ్యూనికేటర్ పాత్ర అవుతూ ఉంటారు. మీరు ఉదాహరణకి వంటింట్లో ఏదో రేడియో వింటూ వంట చేస్తూ ఉంటే మీరు 2 పాత్రలో ఉన్నట్టు. రేడియో శ్రోతగా ఉన్నట్టు, ఒకటి మంచి వంట చేస్తున్నటువంటి కుక్ రోల్ కూడా మీరక్కడ పోషిస్తున్నారు. కుక్ రోలు ప్లస్ రేడియో శ్రోతతో పాటు గబుక్కుని ఎవరో ఒకళ్ళ మీ ఆవిడో లేకపోతే మీ భర్తో ఎవరో ఒకళ్ళు వచ్చి మీతో మాట్లాడుతుంటే అప్పుడు కూడా సంభాషణ చేస్తారు. అప్పుడు మీరేదో వాళ్ళకి చెప్తారు. కమ్యూనికేట్ చేస్తుంటారు. కమ్యూనికేటర్ పాత్ర అవుతుంది. అలా మళ్ళీ శ్రోత పాత్రలోకి. ఏకకాలంలో వంట చేస్తూ ఉంటారు. రేడియో వింటూ ఉంటారు. కమ్యూనికేటర్‌గా ఉంటారు. 4 పాత్రలు కూడా పోషించేటువంటి సందర్భం ఉంటుంది. మార్నింగ్ మీరు లేచిన తర్వాత ఉదయాన్నే లేచి కాఫీ తాగుతూ పేపర్ చదువుతుంటారు. 2 పాత్రలు. కాఫీ ఒక వినియోగదారుడి పాత్రలో ఉన్నారు. రెండోది ఒక పాఠకుడి పాత్రలో ఉన్నారు. 9కో, 10కో మీ పాపనో, మీ అబ్బాయినో స్కూల్లో డ్రాప్ చేయడానికి స్కూటర్ మీదో లేకపోతే కారులోనో బయలుదేరతారు. మీరప్పుడు డ్రైవర్ పాత్రలో ఉంటారు. పాపని డ్రాప్ చేసి స్కూల్లో వెన్నుదిరుగుతారు. అప్పుడేదో ఫోనొస్తుంది. మళ్ళీ మీకు తెలియకుండానే రోడ్డు పక్కన ఆపుకుంటారు. మీ రోల్ చేంజ్ అవుతూ వస్తుంది. కంటిన్యూయస్‌గా అనుక్షణం మనకి తెలియకుండానే రకరకాల పాత్ర పోషణల్లోకి మనం మారిపోతూ ఉంటాం. ఆఫీస్‌కి వెళ్తారు. ఆఫీస్‌లో మీరు ఒక బాస్ అయితే బాస్ పాత్రలో ఉంటారు. మీ పైన ఇంకెవరో బాస్ వచ్చారు. ఆ బాస్ వచ్చినప్పుడు మీరు సబార్డినేట్ అయిపోతూ ఉంటారు. మీ మీ అభిరుచులను బట్టి కూడా మీ పాత్రలు మారుతుంటాయి. మీరు బాగా మ్యూజిక్ నేర్చుకుంటున్నారు. మ్యూజిక్ నేర్చుకుంటూ సంగీత సాధన చేస్తున్నట్టయితే ఒక విద్యార్థి పాత్ర మీరు ఆ పాత్రలోకి వెళ్ళినట్టుగా మనము చూసుకోవచ్చు. అట్లాగే ఒక మ్యూజిక్ స్టూడెంట్‌గా లేదా ఒక మంచి గాయకుడిగా లేదా గాయనిగా ఉంటే మళ్ళీ ఆ పాత్ర వేరేగా మారుతూ ఉంటుంది. విద్యార్థి సంగీతం నేర్చుకునే పాత్రకి, తర్వాత మీరు దాన్ని ఒక కచేరీ చేస్తూ ఉంటే, ఒక గొప్ప ఆర్టిస్టిక్ ఎబిలిటీస్‌ని మీరు చూపిస్తూ ఉంటే ఆ పాత్ర వేరుగా ఉంటుంది. ఒక మంచి పెయింటింగ్ హాబీ ఉంటే పెయింటర్‌గా, ఒక ఆర్టిస్ట్‌గా మీ రోల్ మారుతూ ఉంటుంది. ఈ పాత్రలని మీరు గమనించినప్పుడు ఈ పాత్రలని మనము 2గా క్లాసిఫై చేసుకోవచ్చు. అంటే మన నిత్య జీవితంలో పోషిస్తున్నటువంటి రకరకాల పాత్రల్ని 2గా క్లాసిఫై చేసుకోవచ్చు. మీ జీవితంలోనే వివిధ దశల్లో డిఫరెంట్ రోల్స్ పోషిస్తూ వచ్చారు. మీరు పుట్టిన తర్వాత అమ్మ ఒడిలో పెరిగారు. ఆ తర్వాత వ్యక్తత తెలిసింది. మీ లోకం తెలిసింది. బాల్యం ఒకటుంది. ఆ బాల్యం నుంచి కౌమారము, వైవాహిక జీవితము, తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత వృద్ధాప్య జీవితం, డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ యువర్ లైఫ్‌లో మీరు డిఫరెంట్ రోల్స్‌ని కూడా పోషిస్తూ వస్తున్నారు. అంటే బ్రాడర్‌గా మీరు మీ జీవిత ఘట్టాలని వెనుతిరిగి చూసుకున్నప్పుడు, ఆయా ఘట్టాల్లో
మీరు పోషిస్తున్న పాత్రలు, మిమ్మల్ని మీరు ఎలా మోల్డ్ చేసుకున్నారు, మిమ్మల్ని మీరు ఎట్లా మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకుంటూ వస్తున్నారు, మీ ఫిలాసఫీస్ ఏంటి, ఏం చదువుకున్నారు, దాన్ని బట్టి మీరు ఏం నేర్చుకున్నారు అనే దాన్ని బట్టి ఒక ఇవల్యూట్ అవుతూ వస్తుంది లైఫ్ అనేది మీ జీవితంలో. ఏటికేడాది లైఫ్ ఇవల్యూట్ అవుతూ వస్తుంటుంది. ఇవన్నీ కూడా మీ పాత్రల స్వభావాలని, స్వరూపాలని మారుస్తూ ఉంటుంది. మీరు 10 ఏళ్లప్పుడు మీరు ఉన్నట్టుగా 25 ఏళ్లప్పుడు లేరు. 25 ఏళ్ల ఉన్నప్పుడు 30 ఏళ్లప్పుడు లేరు. మీరు చదివే పుస్తకాలు కావచ్చు, మీరు చేసే స్నేహాలు కావచ్చు, మీరు ఆకళించుకునే జ్ఞానం కావచ్చు, వీటన్నిటి వల్ల మీకు తెలియకుండానే మీ పర్సనాలిటీలో ఒక గమ్మత్తైన బాగా లోతైన మార్పులు వస్తూ ఉంటాయి. సో, ఇది డిఫరెంట్ స్టేజెస్‌లో జరిగేటువంటి డిఫరెంట్ రోల్స్ అనేవి ఉంటాయి.